మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సత్య ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సత్య, ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి? నిన్న మొన్నటి వరకు కూడా ఆయన చెప్పినప్పటికీ కూడా గత 30 రోజులుగా కూడా వెంటిలేటర్ పై ఉన్నారు ముద్రగడ పద్మనాభం. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలి సింధు ఆసుపత్రిలో గత 30 రోజులుగా చికిత్సుకుంటున్నారు. అంతకుముందు యశోద హాస్పిటల్లో ఉన్నారు. గత క్యాన్సర్ చాలా ఇబ్బంది పెట్టిన కారణంగా మళ్ళీ కోలుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ కూడా ఆయనకు ఆరోగ్యం శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ హైదరాబాద్ తరలించారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ కూడా జరిగినటువంటి ఎక్కడైతే రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా ముద్రగడ పద్మనాభం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కొన్ని నిర్ణయాలు కూడా మనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా తాజాగా జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అలాగే వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి గురించి కూడా చర్చించుకున్న తర్వాతే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఈ వార్త విన్న తర్వాత మొత్తం యావత్తు ఇటు అంటే ఆయన కాపు ఉద్యమ నేతగా చాలా ఏళ్లు ఉన్నారు. కాపు ఉద్యమానికి సంబంధించి బీజం వేసింది ముద్రగడ పద్మనాభంతో ఇక్కడ మొదలైంది. ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి ముద్రగడ పద్మనాభం అంటే కాపు ఉద్యమానికి పెట్టింది పెద్దపీట. ఎందుకంటే అప్పట్లో ట్రైన్ దగ్ధం ఘటనకు సంబంధించినటువంటి కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం, తర్వాత సంబంధించినటువంటి చాలా నేతలు అరెస్టులు అవ్వడము, ఆయన పోరాటం చేయడము, మొత్తం గోదావరి జిల్లాకు సంబంధించి రాష్ట్రంలో పేరు సంచలనంగా మారినటువంటి ట్రైన్ దగ్ధానికి సంబంధించి కేసులో కూడా అప్పుడు ఈయనున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం హైదరాబాద్ లో ప్రైవేట్ సింధు హాస్పిటల్లో తుది శ్వాస విడిచినట్లుగా అయితే మాత్రం కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాదాపుగా 1953లో తూర్పుగోదావరి జిల్లా కిల్లంపూడిలో జన్మించినటువంటి ముద్రగడ పద్మనాభం 78లో తొలిసారి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 89లో వరకు కూడా వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పనిచేసినటువంటి ముద్రగడ పద్మనాభం 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అయితే ఆయన జనసేనలో చేరతారని కొంతమంది ఇక్కడ వర్గానికి సంబంధించినటువంటి వారి చర్చ జరిగింది. అంటే కొన్ని కారణాల వల్ల ఆయన వేరే నిర్ణయం తీసుకుని వైసీపీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే వైసీపీలో ఆయన కొన్ని ఇక్కడే కెర్లంపూడిలో ప్రాతినిధ్యం వహిస్తూ ఆ కెర్లంపూడికి సంబంధించినటువంటి ఆ వైసీపీ కార్యక్రమాలను చూసుకుంటున్నారు. అయితే తన కూతురు క్రాంతి కొన్నేళ్లుగా కూడా దూరంగా ఉంటుంది. క్రాంతి తనతో మాట్లాడలేదంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ముద్రగడ చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే విషయం బయటకు వచ్చిందో మరి క్రాంతి కుటుంబ సభ్యులు అంతా కలుస్తారా? మరి ఇప్పుడు రేపు మధ్యాహ్నానికి పార్థివ దేహాన్ని కెర్లంపూడి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కెర్లంపూడిలో అయితే మాత్రం విషాద ఛాయలు అనుకున్నాయి. వైద్యులు కూడా డిక్లేర్ చేశారు. కుటుంబ సభ్యులు కాసేపట్లో మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో. రైట్ సత్య.